అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. భార్య ఆమె ప్రియుడి తలలు నరికి వాటితో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త. తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్య వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆమెతో పాటు ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా వారి తలలను నరికి సంచిలో వేసుకుని నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కల్లకురిచ్చి జిల్లాలోని మలైకొట్టలం గ్రామానికి చెందిన కూలీ పనులు చేసుకునే కొలంజీ 60 తన రెండో భార్య లక్ష్మి 40 తో కలిసి నివసిస్తున్నాడు. లక్ష్మి అదే గ్రామానికి చెందిన రైతు తంగరాసు 57 తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కొలంజీకి తెలిసింది. అనేక సార్లు ఆమెను వారించినా ఫలితం లేకపోయింది. తన అక్రమ సంబంధాన్ని మానుకోవడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన కొలంజీ వారిద్దరినీ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం తెల్లవారుజామున కొలంజీ తన భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు తంగరాసు ఇంట్లో ఉన్న సమయంలో వారిని గొడ్డలితో దారుణంగా నరికాడు. ఇద్దరినీ చంపిన తర్వాత వారి తలలు మొండెం నుంచి వేరుచేసి ఓ సంచిలో పెట్టుకున్నాడు. అనంతరం ఆ సంచిని తీసుకుని కల్లకురిచ్చి జిల్లా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులకు ఈ విషయాన్ని వెల్లడించగా పోలీసులు వెంటనే కొలంజీ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంటి డాబాపై తలలు లేని 2 మృతదేహాలు పడి ఉండటాన్ని గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొలంజీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. జాగ్రత్తలు మరియు సలహాలు: వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి పరస్పర విశ్వాసం, సమస్యలు పంచుకోవడం ముఖ్యం. అనుమానాలు వచ్చినప్పుడు బహిరంగంగా మాట్లాడి పరిష్కరించుకోండి. హింసాత్మక నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్ తీసుకోండి. హింస, బెదిరింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు 100 లేదా మహిళల హెల్ప్ లైన్ 1091కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు నిఘా పెట్టుకోండి. అనుమానాస్పద వ్యక్తులు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మద్యం, గొడవలు ఎక్కువైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోండి.